అయితే హాస్పిటల్ నుంచి ఇంటికైతే తీసుకొని వచ్చినాము. 5 కుట్లు అయితే పడ్డాయి, కనిపిస్తుందా? కింద 3 పైన 2 అన్నమాట. బాగా హెవీగా ఇంకా కొంచెం బ్లీడింగ్ అవుతానే ఉంది చూడండి, బ్లీడింగ్ అవుతానే ఉంది. ఇక్కడ కుట్లు అయితే పడ్డాయి. ఇది ఏదో సానుభూతి కోసం అయితే కాదు, చాలా టెన్షన్ పడ్డాము. అసలు నాకు చాలా బాధేసింది, కానీ ఇంకా ఏం చేయలేము. ఒట్టిగానే బట్టలు జాడిస్తున్నాడు అనమాట. అంటే వాషింగ్ మిషన్లో వేయనేటివి ఉంటాయి కదా, కొన్ని కొత్త బట్టలు ఉంటాయి కదా, అవి తీస్తున్నాడు అనమాట. అది బకెట్లో నీళ్ళు మళ్ళీ వేస్ట్ నీళ్ళు పడేస్తానికి బయటకు వచ్చినాడు. అక్కడ కింద క్లాత్ ఉంటుంది కదా, కాళ్ళ దగ్గర వేసుకునే మ్యాట్, మేము మ్యాట్ వేయకుండా నార్మల్గా క్లాత్ వేసినాము. అది క్లాత్ జారింది. మేము లోపల ఉన్నాము, 2 క్లాతులు కదా తీస్తాడని మేము అనుకున్నాం అనమాట, 2 బట్టలు అని మేము లోపల కూర్చున్నాం. మా కోడలు ఉంది, చిన్న కోడలు, నేను, లత కూర్చొని ఉన్నాం. పిల్లలు ఆడుకుంటున్నారు. అమ్మ అని అరిపోయిన వచ్చింది. బయటికి పోయి చూసేసరికి బకెట్ ఆడ పడింది. ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు, కన్ను దగ్గర ఇట్లా పట్టుకొని కూర్చుంటే మామూలుగా కింద పడిపోయినప్పుడు అట్లా కూర్చుంటారు కదా, కొంచెం ఫీల్ అయినట్టుగా అట్లా అనుకొని నేను సైలెంట్గా నిలబడి ఉన్నా. అది చేయకపోతే అంత బ్లడ్ కారుతానే ఉందన్నమాట. అయ్యో రక్తం వస్తుందని నేను అప్పుడు రియాక్ట్ అయినా. అంతవరకు దగ్గరైతే అసలు నార్మల్గా అట్లా కూర్చోడానికి నాకు కోపం వస్తుంది. వాషింగ్ మిషన్ లేస్తే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది బట్టలు, ఎందుకు పని కొని తెచ్చుకుంటున్నావని నేను అప్పటికే అరుస్తున్నాను అనమాట. ఆ బ్లడ్ చూసి నేనైతే షాక్ అయిన, ఇట్లా తీసే వరకు మొత్తము అంత కట్ అయినట్టే లోపటి వరకు కట్ అయిందనమాట. మాంసం ఇట్లా కనిపిస్తుంది. మాకైతే చాలా భయమైంది. వెంటనే పరిగెత్తుకుంటూ పోయినాము. అంటే బయటికి పోయినాము. మా కోడల వాళ్ళ భర్తను పిలిస్తే పక్కింట్లోనే ఉంటాడు కాబట్టి ఆయన వచ్చినాడు. అందరం కలిసి అయితే వెళ్ళిపోయినాము. నా బండి మీద చిరాన్ని ఎక్కించుకొని తీసుకొని పోయినా నేను. ఇట్లే టవల్ పట్టుకున్నాడు. లేకపోతే టవల్ ఎప్పుడు వేసుకుంటుంది కదా, ఇప్పుడు వేరే టవల్ వేసుకుంది. అప్పుడు నార్మల్ తన టవల్ ఉంటుంది కాబట్టి ఆ టవల్ ఇచ్చి టవల్ మొత్తం బ్లడ్ అయిపోయింది. అంత విపరీతంగా బ్లడ్ వచ్చేసింది అనమాట. ఎంత నల్లగా అయినట్టు అయింది చూడండి, ఎంత ఘోరంగా అయిందో. మళ్ళీ 3 డేస్ తర్వాత రమ్మన్నారు. 10 డేస్ తర్వాత అయితే ఇప్పుతా అని చెప్పినారు అనమాట కుట్లు. మేము ఏదైనా గమ్ము లాంటిది వేస్తారు కదా, నార్మల్గా దాన్ని ఏదో అంటారు, మాకు తెలియదు. గమ్ము లాంటిది అయితే వేస్తారనమాట. అట్లా ఏం లేదండి, నార్మల్గా స్కిన్ కట్ అయితే పర్వాలేదు. అది హెవీగా కట్ అయింది లోపటి వరకు. జారి తాప మీద పడడం వల్ల ఆ తాపదంతా ఇక్కడ గుచ్చుకుంది. మోటు ఉంటుంది కదా అది. అవును చిన్న, ఒక దగ్గర తగిలింది కానీ ఈడంటే తాప తగిలింది. మళ్ళీ ఈడెట్లా తగిలింది పైది? నేను ఇట్లా పన్నా అంతే. పడ్డావు చిన్న, నాకు ఈ బొక్క నచ్చినట్టు అనిపిస్తుంది, బాగా గట్టి కొట్టుకుంది కదా అని ఇట్లా పట్టుకుని అంతే. మళ్ళీ ఇక్కడ గుద్దింది చూడండి ఎట్లయిందో. కుట్లయితే పడ్డాయి అన్నమాట. ఏం చేస్తున్నావు అబ్బా? మూట కడతానావులే. ఏంటికి కడతాన్నావు? హెతాన్షి హెరన్ తీస్తాను. ఏంది అంట్లన్నీ దోమేసినావా? అటు సైడ్ దోమేసినావా? సర్లే, నేను మళ్ళీ దోమేస్తాలే. సరేలే. అదే కొబ్బరి నీళ్ళు తెచ్చిన, మా అమ్మకు కొబ్బరి నీళ్ళు పోసిద్దామని. గ్లాస్ ఇయ్యి. యథాంశ హెలన్ అయితే ఇక్కడ ఉన్నారు. ఏమైనా పెదనాయన ఏం చెప్తాండి? యథాంశ ఏం చెప్తాంటే పెదనాయన, నువ్వు జాగ్రత్త తల్లి, అవన్నీ జాగ్రత్తనే అంట. కొబ్బరి నీళ్ళు నువ్వు ఒక గ్లాసు, మా అమ్మకు ఒక గ్లాసు తాగండి, సరేనా? ఏంటిది తీసుకురాలి, మర్చిపోయినా. ఇప్పుడు పోయేసి వస్తాను. ఇవన్నీ ఇంకా కిచెన్లో అయితే అంతా క్లీనింగ్ చేయాలా. ఈరోజు జ్యూస్ ఏం చేయలేదు, హాస్పిటల్ కట్టే తిరిగినాం కాబట్టి జ్యూస్ ఏం చేయలేదు. సరేలే, మామకి ఇచ్చిరాపు. మా యథాంశకి కూడా కావాలంట. దా పెద్దనైనా పోస్తాడు. దా సైలెంట్గా ఉండాలి. మూతి పెట్టి తాగు, పైనుంచి తాగుతున్నావు. తాగు. మొహం చూడండి ఎంత ఉబ్బిపోయిందో, అప్పటికిప్పటికే మొత్తం ఉబ్బింది అనమాట. నేను చపాతీ చేద్దాం అనుకున్నా కానీ నవ్వులుతుంటే మళ్ళీ ఇదంతా నొప్పి వస్తుందని ఇక చపాతీ పిండి తేలే. దా అమ్మకాడి బానైనా పా హెలెనో కొబ్బరి నీళ్ళు తాగు పా తల్లి పా. మా మమ్మీ మంచిది కదా. చూడండి పెదనాయన కూతురు ఒకరు కాళ్ళ సైడ్ పడుకుంటే ఒకరు తల సైడ్. ఆ కాళ్ళు అడ్డం ఎందుకు పెట్టినాడంటే కింద పడుతుందని. ఆమె మహారాణి ఇంకా కాలు అట్ట పెట్టి పాలు తాగుతుంది.
వాళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు తాగుతుంది. పిల్లలతో నిజంగా ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా చాలా వరకు అయితే రిలీఫ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని కూడా మనం మర్చిపోతాము. నిజంగా నేనైతే ఈసారి అయితే ఏడవాల్సింది. కాకపోతే నేను పిల్లల్లో కొంచెం వాళ్ళకేం తెలియదు కదా, ఏం జరుగుతుందో ఏం ఇబ్బంది జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు. అందుకోసమని కొంచెం కొట్టాల్సిన వీడు చాలా డేంజర్ అండి. ఏది పడితే అది తీసుకుపోతాడు. వాళ్ళ పెద్దనాయన కానీ ఉండదు. వేస్తాడు తండ్రి, వేస్తాడు అయ్యా. లేస్తానా కాదు, వాడిని కూర్చుని పెట్టుకోవాలా, లేకపోతే నువ్వు ఇటు సైడ్ పట్టుకోవాలా. వాడు పెద్ద నస. వాళ్ళ పెద్దనాయన కూర్చుంటాడు, నిలబడితే నిలబడతాడు, ఆడికి పోతే ఆడికి పోతాడు. మా దగ్గర అయితే అస్సలు ఉండడు. ఫస్ట్లో అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఉండేటోడు, ఇప్పుడు అయితే లేదు, వాళ్ళ పెద్దనాయన దగ్గరనే ఉంటున్నాడు. ఆదివారం రోజు సీరియల్ ఎందుకు వస్తుంది? ఏమో అట్లా పెట్టినాం. బొమ్మలు పెట్టాల్సింది పిల్లల రైమ్స్. ఏం చూస్తలేదు మెయిన్గా, అంత మైండ్ అంతా అప్సెట్గా ఉంది. మా అన్నకు ఇట్లా ఫస్ట్ టైము పెళ్లి కాక ముందుకు ఒకసారి జరిగింది. పనికాడికి పోతే తలకు తగిలింది. అప్పుడు చాలా ఎమోషనల్ అయినా, ఎందుకంటే అప్పుడు ఎవ్వరు లేరు. నిజం, అప్పుడు ఎవ్వరు లేరు. పక్కన పెట్టి ఇంట్లోనే ఉంచినాను. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన. ఈరోజు బండి మీద పోతుంటే నాకు ఏడుపు వస్తుంది. వెనక కూర్చొని ఉన్నాడు కానీ మా కోడలు వాళ్ళ భర్త బండి మీద వస్తున్నాడు. నాకు అదొకటి బాగా ధైర్యంగా అనిపించింది అనమాట. లేకపోతే నేను రోడ్డు మీద ఏడ్చుకుంటూనే పోయేటాన్ని. అప్పటికే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు. ఏం ఏడుస్తలేదు నేనైతే, ఏం ఏడవలే కానీ చాలా బాధ అయింది నిజంగా. చిన్న వాళ్ళ భర్త ఎన్నుకున్నాడు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది నాకు, లేకపోతే చాలా బాధపడుతుంది రోడ్డు మీద. ఎందుకంటే ఒక మనిషి అనుకున్నాడు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది నాకు. ఎందుకంటే దానికి ఏడుతారనేది కొంతమంది అనుకుంటారు. మాకు ఎవరు లేరు కాబట్టి చెప్పుకునే వాళ్ళు, మేమే ఏడ్చుకుంటాం అంతే. ఇదంతా లోపల వరకు అది కొంచెమే కనిపిస్తుంది కానీ లోపటి వరకు అంతా కండ తెగి తెల్లగా కనిపిస్తుంది అనమాట. కన్ను దగ్గర కూడా అసలు బ్లడ్ అసలు ఆగుతలేదు అనమాట. వాళ్ళు ఏం చెప్పినారంటే మన స్కిన్ పైన తెగితే ఏం కాదు కానీ లోపటి వరకు కండంతా తెగింది ఇక్కడ అని చెప్పినారు. ఇక్కడ వరకు కూడా అనమాట. ఇక్కడ 2 కుట్లు పడ్డాయి, ఇక్కడ 3 కుట్లు పడ్డాయి. మేమేమన్నా గమ్ము వేస్తారా అని అడిగినాము. అంటే గమ్ము లాంటిది ఏదో వేస్తారట. అట్లాంటిది వేయడానికి కుదరదు సార్, ఇది కొంచెం హెవీగా లోపటి వరకు గుచ్చుకుంది కాబట్టి అని అన్నారు. అది తాపాలు ఉంటాయి కదా, దాన్ని మోటు తగిలిందనమాట. కింద క్లాత్ జారింది, సిల్క్ లాగా ఉందన్నమాట. మేము మ్యాట్లు వేసుకోకుండా అవి వేసినాము. ఇక నేను అదే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు చిన్నకు జరిగింది, తను కూడా అంతే. బాత్రూమ్కి అట్లా పోయేసి వచ్చినప్పుడు అంతా తడి ఉంటుంది. మేము ఇట్లా క్లాతులు వేస్తున్నాము అనమాట, వేస్ట్ క్లాతులు అట్లా వేస్తున్నాము. అది ఇబ్బంది అయింది ఈరోజు. నేను అనుకోవచ్చు మరి అది కూడా వీడియో అంటే అది నేను వీడియో తీసేటట్లేను. అప్పుడు నేను మొత్తం షాక్లోనే ఉన్నాను. నేను నిజంగా హాస్పిటల్కి పోయిన తర్వాత కూడా తనకి అంత తిమ్మిరిలాగా ఉందంట, నొప్పి లేదు, తిమ్మిరిలాగా ఉంది. బ్లడ్ అంతా పోతూనే ఉంది. టవల్ ఇచ్చింది, ఆ టవల్ మొత్తం నానిపోయింది. కుట్లు వేసిన తర్వాత హెవీ అయిపోయింది అనమాట. అందుకే మొహం అంతా ఉబ్బింది. అప్పుడే ఏడుస్తున్నాడు. కుట్లు వేస్తుంటే నన్నేమో బయటికి పంపించినారు. బాధేమో బాధనే, షేర్ చేసుకునే వాళ్ళు లేరు అని అనుకునే లోపు మా కోడలు వాళ్ళు అయితే ఇచ్చినారు. అది హ్యాపీ, నాకైతే చాలా వరకు అయితే హ్యాపీ. ఎందుకంటే మా వెనకనే ఉన్నారు నిజంగా, ఇంతవరకు దాకా కూడా మా వెనకనే ఉన్నారు. హాస్పిటల్కి వచ్చినారు, గట్టిగా కేకలేసింది మా కోడలు అయితే వాళ్ళ ఆయనని పిలవడానికి. నాకైతే కాలు చేతులు ఏం ఆడట్లేదు. అతను వెంటనే పరిగెత్తుకు వచ్చినాడు. ఎందుకంటే లతకు డెలివరీ నొప్పులు వస్తున్నాయని అతను పరిగెత్తుకొని వచ్చినాడంట. అంటే సడన్ గా పిలిచాకు, అంటే ఇంట్లో అంత బాగుంది కదా, అంతకు ముందు నుంచి కూర్చొనే ఉన్నారు ఇంట్లో, టీ తాగి కూర్చొని అట్లే సినిమా చూస్తుంటే ఇంకా వెంటనే అట్లా అనేసరికి ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతుందేమో అని అట్లా అనుకున్నాడంట. కిందికి వచ్చేసరికి బ్లడ్ అంతా చూసి అది అతను షాక్ అయినాడు. అతను అసలు ఏ బండి తీయన్నా కూడా అతనికి తెలుస్తలేదు. నేను బండి తీసి చిన్న నువ్వు ఎక్కువ ఎస్పీ, నువ్వు నీ బండిలో నువ్వు రా ఎస్పీ అంటే వస్తానే ఉన్నాడు. నేను ముందు సుబ్బయ్య కాడికి పోదామా అన్న, సుబ్బయ్య కాడికి పోదామా లైఫ్కి పోదామా అన్నాడు. నాకు లైఫ్ తట్టలే, లైఫ్కే పోదామా అని టక్మని అడిగి లైఫ్కి వెళ్ళిపోయినా. బాగా చూస్తారు నిజంగా, చాలా బాగా చూస్తారు అన్నమాట. ఎనీ టైం బాగా చూస్తారు, బాగా రిసీవింగ్ బాగుంటుంది అనమాట హాస్పిటల్లో అయితే.
కాకపోతే కొంచెం ఎమోషనల్ కొంచెం కాదు చాలానే. ఇది రెండోసారి మా అన్నకి ప్రాబ్లం అయితే. అప్పుడు ఇవ్వలేరు, ఇంట్లో ఇవ్వలేరు, నేను మా అన్నయ్య ఏడ్చుకున్నాను. ఇప్పుడు నాతో పాటు నా పిల్లం నా పిల్లలు ఉన్నారు ఏడవడానికి, అంతే. అందుకే నేను ఎవరితో ఏం షేర్ చేసుకోము, అన్ని వీడియోలోనే షేర్ చేసుకుంటాం. ఎందుకంటే కొంచెం గుండెల్లో ఉన్న బాధ తగ్గిపోతుందని, అంతే. అది బాధ కొంచెం ఏమంటారంటే గుండె బరువు తగ్గిపోతుంది అంటారు కదా, అట్లా.